యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హోలీ రోజు ఏదో ప్లాన్ చేస్తామన్న సంగతి వైదేహికి ఎలా తెలిసిపోయింది? ఇంకా నయం, ఏం ప్లాన్ చేస్తున్నామో అనుకోలేదు, లేదంటే అది కూడా తెలిసిపోయి ఉండేది. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? నాకెలా తెలిసిపోయిందనా? మీరు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది. ఏమైంది వైదేహి? చూడు బావా, వీళ్ళు హోలీ రోజు ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హోలీ రోజు ఏం ప్లాన్ చేస్తాం? రంగులు తెచ్చుకొని మీద పూసుకుంటాం. నోర్మోయ్, మీ వెధవ బుద్ధులు నాకు తెలియవనుకోవద్దు. ఆ రోజు మీరేదో ఆపద తలపెట్టబోతున్నారని నాకు తెలుసు. మరి అంత తెలుసుకునేదానివైతే ఏం చేయబోతున్నామో కూడా నువ్వే తెలుసుకోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు అడగడం? అది కూడా తెలుసుంటే విషయం వేరేలా ఉండేది. మర్యాదగా ఏం చేయబోతున్నారు చెప్పండి. మీకింత జరిగిన బుద్ధి రాదా? మళ్ళీ ఏం పాడ ఆలోచనలు చేస్తున్నారు? ఆపుతారా మీరు? తానేదో తానా అంటే మీరు తందానా అంటున్నారు. ఏదేదో ఊహించుకొని మాట్లాడద్దు. ఇక్కడ ప్లాన్స్ ఏమీ లేవు. వీళ్ళిలా అడిగితే చెప్పరు బావా. ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. మనమేదో ప్లాన్ చేసామంటుందేంటి? పిన్ని, వైదేహి ఊరికే నిందలు వేయదు. తను అనుమానించిందంటే ఏదో నిజం ఉండే ఉంటుంది. దాంతో పాటు మీకు కూడా పిచ్చి పట్టినట్టుంది. అయినా వీళ్లతో మనకు డిస్కషన్ ఎందుకు? పదండి స్వాహ అత్తయ్య. ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు? వైదేహి! అయ్యో వైదేహి, వైదేహి ఏం చేస్తున్నావు? వైదేహి ఆగు. ఆగ. వైదేహి, ఏంటి ఆవేశం? బావగారు, నేను ఆవేశపడకపోతే నా బిడ్డ ప్రాణాలు పోతాయి. వీళ్ళేం చేయబోతున్నారో తెలియాలి, లేదంటే చావాలి. ఆగండి. కదిలారో అగ్గి పొళ్ళ గీసి పైన పడేస్తా. కాలి బూడిదైపోతారు. మేమేం ప్లాన్ చేయడం లేదు వైదేహి, మమ్మల్ని నమ్మవేంటి? నాకు తెలుసు మీరు హోలీ రోజు ఏదో చేయబోతున్నారు. చెప్పండి, లేదంటే అక్క చూడక్క, మా మీద అనుమానంతో మమ్మల్ని తగలబెట్టాలని ఇదిగో పెట్రోల్ పోసింది మా ముగ్గురు మీద. వైదేహి, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఏమైందమ్మా? అత్తయ్య, మీరు నిజం తెలుసుకొని నా బిడ్డ మీద అపోహలన్నీ తొలగించుకున్నారు. కానీ మీ మనసుని కలుషితం చేసిన వీళ్ళ మనసులు ఇంకా కలుషితంగానే ఉన్నాయి. ఇంకా ఆపదలు సృష్టించి నా బిడ్డని శాపమని నమ్మించాలని చూస్తున్నారు. హోలీ రోజు ఏదో ప్లాన్ చేశారత్తయ్య. మన ఊహ కందనిదేదో చాలా పెద్దగా చేయబోతున్నారు. అది చెప్పించటానికి నేను ఇలా చేస్తున్నాను. అయ్యో, అసలు మేమేం ప్లాన్ చేయడం లేదత్తయ్యా.
చెప్పలేదు అంటే చంపేస్తాను. వైదేహి వైదేహి వద్దు. భర్త బిడ్డల వరకు వస్తే వేరే వాళ్ళ గురించి నేను ఆలోచించను. వాళ్ళు నిజం చెప్పి బుద్ధి మార్చుకోవాలి, లేదా వీళ్ళు లేకుండా పోవాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్తారా లేదా? చెప్తారా లేదా? అయ్యో, ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, మీరేం చేస్తున్నారు ఇక్కడ? వైదేహి ప్రాణాలు తీసేంత విచక్షణ లేనిది కాదు దేవాంశ్. వీళ్ళ దుర్మార్గాల్ని బయట పెట్టడానికి ఈ మాత్రం పులివేషం వేయక తప్పలేదు. బావగారు, పులి వేషం కాదు, పులినే. నా భర్తని బిడ్డని కాపాడుకునే ఆడపులిని. చెప్పకపోతే నిజంగానే చంపేస్తాను. వైదేహి, ఆగమ్మా వైదేహి, ఆగు, చెప్పేది వినమ్మా. వైదేహి వదులు బావ, వదులు. బావ వదులు, వదులు బావ. వైదేహి, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వీళ్ళని ఇలాగే వదిలేస్తే జరగబోయే ప్రమాదాన్ని ఊహించలేం బావా. అమ్మా వైదేహి, మా మాట వినమ్మా. బాగుంది బామ్మ. అది మమ్మల్ని చంపేస్తానని ఆవేశపడుతుంటే అమ్మ బొమ్మ అని బతిమలాడుతున్నారు. అసలు తప్పంతా మీది. ఇన్నాళ్ళు మీరు తనకిచ్చిన ఆలుసు వల్లే మీ ముందు ఇంత ధైర్యం చేస్తోంది. ధైర్యం కాదు, కడుపు మంట. మీరు చేస్తున్న కుట్రలతో పోరాడి పోరాడి అలసిపోయి పుట్టిన కడుపు మంట ఇది. మిమ్మల్ని దహించి కాని ఇది చల్లారదు. వైదేహి, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, వదిలే. లేదు బావా, వీళ్ళని ప్రతిసారి వదలడం వల్లే రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు మితిమిరిపోతున్నాయి. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా మీ బుద్ధులతో ఇంటిని కాష్టం చేయాలని చూస్తున్నారు? చంపడానికి తనుస్తుంటే మమ్మల్ని అంటారేంటత్తయ్యా? ఎలాగో ఆ బిడ్డ వల్ల ఎప్పుడు ప్రాణాల మీదకి వస్తుందా అని ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుతున్నాం. తగలబెట్టేమనండి, ఆ బాధ కూడా లేకుండా పోతుంది. అవును, ఆ పని చెయ్యండి. రోజు మమ్మల్ని అనుమానిస్తూ మీతో మాటలు పడ్డం కంటే ఒకేసారి చచ్చిపోవడమే బెటర్. మీరు చంపే రకం గాని చచ్చే రకం కాదు. మిమ్మల్ని చూస్తుంటే వైదేహి కాదు, నాకు తగలబెట్టాలన్నంత కోపం వస్తుంది. అన్నయ్య, అవును దేవాంశ్, వైదేహి ఆవేశపడటంలో తప్పే లేదు. క్షణానికో కుట్ర, నిమిషానికొక నీచమైన పని భరించి భరించి విసిగిపోయింది వైదేహి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్తారా లేదా? చెప్తాం. వైదేహి బిడ్డ వల్ల మా ప్రాణాలకి లక్ష్యం లేదని చెప్తాం. ఈ ఇంట్లో చంపే వాళ్ళకి తప్ప చచ్చే వాళ్ళకి విలువ లేదని చెప్తాం. అంతే చెప్తాం. మాకు తెలిసింది ఇదే. అయితే నాకు తెలిసింది కూడా ఇదే. వైదేహి, ఆగమ్మా. ఏం చేస్తున్నావు? వైదేహి, నేను చెప్పేది విను. తనను అలాగే గట్టిగా పట్టుకోండి. తనకి పిచ్చి పుట్టినట్టుంది. తీసుకెళ్లి గదిలో పడేయండి. వదినా, తగలబెట్టాలనుకుంది కదా అని వైదేహి చెడ్డది కాదు. ఏమీ తెలీదంటున్నారు కదా అని మీరు అమాయకులు కారు. వైదేహి భయానికి ఒక అర్థం ఉంది. తను భయపడినట్టు
హోళీ రోజు జరగరానిది ఏదైనా జరిగిందో అదే రోజు ఈ ఇంటితో మీకు సంబంధాలు తెగిపోతాయి. విన్నారు కదా, ఇదే మీకు ఆఖరి హెచ్చరిక. ఊర్మిళ, నీకు కూడా కలిపే ఈ వార్నింగ్. నీ బుద్ధి మారకపోతే ఏ బంధం నిన్నిక్కడ ఉంచలేదు. జాగ్రత్త. వైదేహి, వైదేహి, నీతోనే మాట్లాడుతున్నాను. ఈరోజు నిన్ను చూసి భయమేసింది. నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తే వాళ్ళకి నీకు తేడా ఏంటి? నువ్వెందుకిలా చేసావు? ఎందుకిలా చేశానని కాదు బావా, ఎవరికోసం చేశానని అడుగు. నాకు నువ్వు నా బిడ్డ ముఖ్యం. మీ కాపుత తలపెట్టాలని చూస్తే ఎవరైనా సరే క్షమించను. వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. ఇందాక నువ్వు భయం జాగ్రత్తను పెంచుతుంది అన్నావు కదా? కాదు, నేను చెప్పిందే కరెక్ట్. భయం నిన్ను పిరికిదాన్ని చేసింది, విచక్షణ కోల్పోయేలా చేసింది. జ్యోతి, ఎవరు పూజ చేస్తున్నారు? వైదేహి అమ్మగారు చేస్తున్నారమ్మా. ఓహో, పెద్ద కొడలికి అంత బుద్ధి ఎక్కడొస్తుంది? వైదేహి, ఓ పూజలో ఉందా? పూజ చేసుకుంటోందిరా. సరే అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి నాన్నా? కాలేజ్లో అడ్మిషన్ కోసం ఊరు నుంచి వచ్చారమ్మా. వాళ్ళకేం తెలియదు కదా, అవన్నీ మనమే చూసుకోవాలి. ఇప్పుడిప్పుడే వాళ్లలో చదువుకోవాలి అన్న ఆశ పుడుతుంది. ఒకరిని మనం చదువుకొనిస్తే తనని చూసి
ఇంకొంతమంది ముందుకొస్తారు. మీ నాన్న కోరిక కూడా అదే నాన్న. అందరూ చదువుకోవాలి, వాళ్లల్లో చైతన్యం రావాలని. వెళ్ళిరా. సరే అమ్మా. వైదేహి పొద్దునుంచి ఏమీ తీసుకోలేదు. పాలివ్వండి, కాసేపు అయ్యాక టిఫిన్ కూడా పెట్టండి. నా మనవరాల్ని చూసుకోమని మాకే చెప్తున్నావా? నువ్వెళ్ళి పని చూసుకోరా మనవడా. ఏదో జరిగిపోతుందన్న భయంతో పూజలు చేస్తున్నావా వైదేహి? పోన్లే, ఇలా అయినా నీలో ధైర్యం వస్తే చాలు. వింటున్నారా మంత్రాలు? రాత్రి మన మీద పెట్రోల్ పోసి తగలబెడతానని మనల్ని బెదిరించి పొద్దున్నే అది ప్రశాంతంగా పూజలు చేసుకుంటోంది. చూడండి, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నా కడుపు మంట చల్లారదు. ఏం చెయ్యాలనుకున్నా తెలిసిపోతుంది కదా. తెలిస్తే తెలియని మనమేదో చేస్తున్నామని అది అనడం, మనకేమీ తెలియదని మనం అనడం అలవాటైపోయింది కదా. హోళీ రోజు ఏమన్నా జరిగితే ఇంట్లోనే ఉండనివ్వమని అందరూ కలిసి వార్నింగ్ ఇచ్చారు కదా. అయితే అన్నీ ఆపేసి మూసుకొని కూర్చుందామా? అమ్మో, అలా అయితే ఎలా? మనం అనుకునేవన్నీ ఎలా జరుగుతాయి కదా? మనం చెయ్యాల్సింది మనం చెయ్యడమే. బావా, తప్పదు బావా, మన గురించి ఈ వ్రతం చేస్తున్నాను. వైదేహి, ఈ పాలు తాగమ్మా. ఆపదకాలం ముందుంది. నీకు వచ్చిన పీడకల తొందరలోనే నిజం కాబోతుంది. 3 వారాల పాటు ప్రతి సోమవారం, శుక్రవారం కఠిన ఉపవాస దీక్ష ఉండి అర్ధనారీశ్వరుడు వ్రతం చేయాలి. ఆ ఆది దంపతులే మీ బంధానికి రక్షణగా ఉంటారు. కానీ నువ్వు ఈ దీక్ష తీసుకున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. అది మళ్ళీ పెద్ద ఆపదవుతుంది. అందుకే ఈ నిజమనే నిప్పుని నీ గొంతులోనే దాచుకోవాలి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? పాలు తీసుకో. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, తాగలేదు కూడా. నా మనవడు బయటికెళ్తూ నా భార్యని బాగా చూసుకోమని మరీ మరీ చెప్పాడు. నువ్వు తాగలేదనుకో మమ్మల్ని ఇంట్లో ఉంచడు. తాగమ్మా. పాలు పొద్దున్నే తాగానమ్మమ్మా. తాగేశావా? ఎప్పుడు? ఇప్పుడే పూజ పూర్తయింది కదా, ఇంతలో ఎప్పుడు తాగావు? అయినా దేవాంశ్ తాగలేదు అని చెప్పాడు. అవును, పూజ కాకుండా ఎప్పుడు తాగేశావు? అది పూజకు ముందే తాగేశానమ్మమ్మా. పూజలో కూర్చుంటే మళ్ళీ ఆలస్యం అవుతుందని, టైంకి తాకపోతే మళ్ళీ నీరసం వస్తుందని ముందే తాగేశాను. పాలు తాగి కూడా పూజ చేయొచ్చు కదా. ఎందుకు చేయకూడదు? ముందే తాగి మంచి పని చేసావు. అయినా మళ్ళీ తాగడంలో తప్పులేదు. కుంకుమ పువ్వు కలిపాను, తాగమ్మా. సరే అత్తయ్య, అయితే కాసేపు ఆగి తాగుతాను. అదిగో వచ్చేస్తుంది, పదండి. ఏం చేస్తుంది ఇక్కడ?